శ్రీపీఠంలో మహాశక్తి యాగం 3.0లో భాగంగా 100 కోట్ల కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ తెలిపారు. కాకినాడ పీఠాపురం రోడ్ శ్రీపీఠంలో మహాశక్తి యాగం ప్రాంగణంలో మహాశక్తి యాగం వివరాలను తెలియజేసేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు 12 రోజుల పాటు మహాశక్తి యాగం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి 10 లక్షల మంది హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాలలో భాగంగా సహస్ర చండీ హోమం, సహస్ర రుద్ర హోమం, 6 లక్షల బగళాముఖి హోమం, వారాహి హోమం, ప్రత్యంగిర హోమం, వటక భైరవ హోమం కార్యక్రమాలతో పాటు ప్రతినిత్యం 1,00,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సుమారు 3,400 మంది వాలంటీర్లు వారికి కేటాయించిన పనులలో నిమగ్నమయ్యారని, శ్రీపీఠంకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మా అమ్మగారి యొక్క ఆజ్ఞ మేరకు, ఆవిడ సంకల్పం మేరకు, ఆవిడ తనువు చాలిస్తున్న సందర్భంగా ఆవిడకు ఉన్నటువంటి కాస్త ధనాన్ని నాకు అప్పచెప్పి ఒక మంచి కార్యంలో వినియోగించాలని చెప్పిన దాన్ని ఇంకొకరి సహకారంతో కూడా ఇన్ని వేల మందికి కంకణాలు అవి ఇవ్వడానికి రిజిస్ట్రేషన్స్ అవి చేయడం జరిగింది, ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తప్పకుండా అమ్మవారి యొక్క ఐశ్వర్య రక్ష అనేటువంటి కంకణం అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేసి వాళ్ళందరికీ ఉచితంగా అందిస్తాము. అలాగే ప్రతినిత్యము 8 శక్తుల యొక్క ఆవాహనతో అష్టశక్తి హోమము జరుగుతూ ఉంటుంది. అంటే 8 శక్తులు ఏంటనంటే అష్ట దిక్కులని కాపాడేటువంటి శక్తులు. వారాహి, బగళాముఖి, అలాగనే మనకు ప్రత్యంగిర, చండీ, దుర్గా, ఇలాగా 8 శక్తులని ప్రతినిత్యము విశేషమైనటువంటి స్థవంతో, మూలమంత్రాలతో ఆ దేవతలకు సంబంధించినటువంటి ద్రవ్యాలని సేకరించి విశేష హోమాలు ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది. అలాగనే ప్రతిరోజు విశేషంగా ఐశ్వర్యాంబిక అమ్మవారికి ఏదైతే అలంకరణ ఉంటుందో ఆ అమ్మవారి యొక్క అలంకరణకు అనుబంధంగా ఇక్కడ వేదిక మీద 1,00,000 అంకురాలతోటి అర్చన, 1,00,000 పసుపు కొమ్ములతో అర్చన, అలాగనే 1,00,000 పుష్పాలతో అర్చన, 1,00,000 నారికేళాలు కొబ్బరికాయలతో అర్చన, 1,00,000 నిమ్మకాయలతో అర్చన, ఇలా తులసి అర్చన, ఇలాంటి అర్చనలన్నీ కూడా ప్రతిరోజు 1,00,000 అర్చన అమ్మవారికి జరుగుతూ ఉంది. ఒక విరాట్ స్వరూపం అమ్మవారు కనుక ఇన్ని రూపాలు ధరిస్తే ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు. అందులో ప్రధానంగా కాకినాడలో నాకున్న అనుభవం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి డిసిప్లిన్ నేర్పాల్సిన పని లేదు. ప్రతి భక్తురాలు, ప్రతి భక్తుడు కూడా ఆ దీక్షా వస్త్రాన్ని ధరించడం, అమ్మవారిని స్మరిస్తూ వాళ్ళు వచ్చే విధానం చూస్తే మనకి ఎవ్వరూ వాళ్ళు ఏం చెప్పక్కర్లేకుండా వాళ్ళే సెల్ఫ్ ఆర్గనైజర్గా వచ్చి కూర్చుంటున్నారు. కాబట్టి మీడియా ద్వారా, మీ అందరి ద్వారా భక్తులందరికీ ఈ అంశాన్ని చేరవేసి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరం కలిపి దీనికి మన సంకల్పంతో ఇది పూర్తిగా దిగ్విజయంగా పూర్తి కావాలని, అమ్మవారి ఆశీస్సులు మనందరి పట్ల ఉండాలని కోరుకుంటూ